హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, బీసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి క్లియర్గా తెలపడం అయితే జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది కాబట్టి, కొలిక్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్గులు కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుంది అనేసి. ఒకవేళ ఏప్రిల్ లేదనుకోండి, మే జూన్లో అయినా సరే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. పోతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనే వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్, అలాగే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, ఇటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి, ఫైర్మెన్ ఉద్యోగాలకు కావచ్చు, ఇటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనే డీటెయిల్స్ అయితే చూద్దాం. కట్ ఆఫ్ ఇయర్ డేట్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2025 జూలై 1వ తేదీ నాటికండి ఈ ఏజ్ అంతా మరి పరిగణలోకి తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసినా, మే కానీ, జూన్ కానీ, జూలైలో కానీ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా జూలై 1వ తారీఖు నాటికి ఓసీ అభ్యర్థులు ఎతికిన 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 22 సంవత్సరాలు అండి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి ఏజ్ పెంచినట్లయితే కనుక 2 సంవత్సరాలు పెంచితే 2 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు, 3 సంవత్సరాలు పెంచితే 3 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు. ఒక వయో పరిమితి పెంచినట్లయితే కనుక ఖచ్చితంగా 18 నుంచి 22 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఏజ్ అనమాట. ఆ ఏజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి ఏజ్ పెంచుతున్నట్లు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. కాబట్టి మనం 18 నుంచి 22 సంవత్సరాలుగానే చెప్పుకున్నాం. ఓసీ అభ్యర్థులు అయితే 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులు వచ్చేస్తాను 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి. 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఎస్సీ అభ్యర్థులు కూడా 18 నుంచి 27 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులకు కూడా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో జాబ్ పొందాలంటే కన్నా ఎంతో కష్టపడితేనే జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. కావాలంటే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.